మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం రేగింది. మంచు మనోజ్, విష్ణు మధ్య మళ్లీ ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మనోజ్ అన్న విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి తన స్నేహితులతో కలిసి జల్పల్లి నివాసంలో మనోజ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. కరెంటు సప్లై కోసం బయట నుంచి జనరేటర్లను రప్పించారు. పార్టీ ఏర్పాటుపై విష్ణు అసహనం వ్యక్తం చేస్తూ జనరేటర్లో పంచదార కలిపిన డీజిల్ పోశారని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మనోజ్ ఫిర్యాదు చేశారు. చక్కెర పోసినంట నిన్న అదేంటి మరోసారి మంచు ఫ్యామిలీలో గొడవ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మంచు విష్ణుపై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న పార్టీ చేసుకున్న సందర్భంలో ఒక జనరేటర్ ఏర్పాటు చేసుకుంటే ఆ జనరేటర్లో విష్ణు మనుషులు పంచదార కలిపిన డీజిల్లో పంచదార కలిపినట్టుగా ఆరోపణలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కేసు కూడా పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి పూర్తి అప్డేట్ అందిస్తారు. శశి, చెప్పండి, అసలు ఏం జరిగింది? మళ్ళీ గొడవ కారణం ఏంటి? పార్టీ ఏంటి? అందులో డీజిల్లో పంచదార ఏంటి? మొత్తం కథ కమమిషి ఏంటి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మరి కాసేపట్లో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్ వెళ్లబోతూ ఉన్నారు. అలాగే ఫిర్యాదు కూడా చేయబోతున్నారు. ప్రధానంగా తన కుటుంబం మీద హత్యకు కుట్ర పన్నారంటూ కూడా ఆయన ప్రధానంగా ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. అయితే మంచు విష్ణుతో పాటు ఆయనకు సంబంధించినటువంటి అనుచరుల మీద ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా తనను చంపేందుకు కుట్ర పన్నారు, తర్వాత ఇంట్లో ఉండేటువంటి వారిని కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ఈ అంశం మీద దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన పోలీసులను కోరబోతూ ఉన్నారు. అయితే నిన్న ఇటు మంచు మనోజ్ నివాసంలో మంచు మనోజ్ తో పాటే తన తల్లి కూడా అక్కడే ఉంటుంది. ఆమెకు సంబంధించినటువంటి బర్త్డే ఉండింది. అదే సమయంలో మంచు విష్ణు అలాగే ఆయనకు సంబంధించినటువంటి మరో ముగ్గురు అనుచరులు రాజుకొండూరు అలాగే కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి, ఈ బౌన్సర్లతో పాటు మంచు మనోజ్ ఉండేటటువంటి ఇంట్లోకి వీరు ప్రవేశించారు. తన తల్లి బర్త్డే కాబట్టి బర్త్డేకి సంబంధించినటువంటి కేక్ ఇచ్చేటటువంటి నెపంతో ఇంట్లోకి ప్రవేశించారంటూ కూడా మంచు మనోజ్ చెప్తూ ఉన్నారు. అయితే అదే సమయంలో ఇంట్లో ఉండేటటువంటి జనరేటర్లు పనిచేయకుండా చేశారు. ప్రధానంగా జనరేటర్ లోపలికి చక్కెర పంచదార వేయడంతో పాటు జనరేటర్లు పనిచేయకుండా చేసే ప్రయత్నం చేశారన్నది ప్రధానంగా మంచు మనోజ్ చెప్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఈ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడం, ఆ తర్వాత హెచ్చు తగ్గులు ఏర్పడ్డాయి. సో ఈ నేపథ్యంలో అది బ్లాస్టింగ్ కూడా కారణం అయ్యేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం ఉదయాన్ని గమనించినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ గమనించిన తర్వాత ఆ జనరేటర్లు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఆ జనరేటర్ లోకి చక్కెర పోసి ఉండడం మంచు విష్ణు గమనించారు. అదే విషయాన్ని ఇప్పుడు పోలీసులకు తెలియజేయబోతూ ఉన్నారు. ప్రధానంగా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రధానంగా ఇందులో ఒక అంశం అయితే చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఈ మంచు మనోజ్ భైరవ షూటింగ్ కోసం బయటికి వెళ్తూ ఉన్నారు. సో ఆ షూటింగ్ లోనే ఉంటూ ఉన్నారు. అయితే ఆయన ఈ రోజు ఉదయం ఇంటికి చేరుకున్నారు. అయితే రాత్రి తన భార్య కూడాను కూతురికి సంబంధించినటువంటి ఏదో ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్ కు వెళ్ళినట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంట్లో తన తల్లితో పాటు అలాగే తన మామ కూడా ఉన్నట్టుగా ఆయన చెబుతూ ఉన్నారు. అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించినటువంటి మంచు విష్ణు అతని అనుచరులు తన తల్లికి కేక్ ఇచ్చేటటువంటి నెపంతోనే ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత వారు కేక్ ఇచ్చి బయటకు వెళ్లిపోయారు కూడా. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పవర్ కు సంబంధించినటువంటి హెచ్చు తగ్గులను మంచు మనోజ్ గమనించారు. అదే సమయంతో ఈ జనరేటర్ సహకారంతో విద్యుత్ సరఫరా అంతరాలు లేకుండా చూద్దామంటూ కూడా భావించి జనరేటర్ ఆన్ చేసినప్పటికీ కూడా అప్పటికి కూడా విద్యుత్ సరఫరా సరిగా రావడం లేదు. దీంతో ఏమైంది అంటూ కూడా జనరేటర్ల వద్దకు వెళ్లి చూడగా జనరేటర్ మూత ఓపెన్ చేసి అందులోకి పంచదార పోసినట్టుగా మంచు మనోజ్ తో పాటు మంచు మనోజ్ సిబ్బంది కూడా గమనించారు. అయితే సీసీ కెమెరాలను తనిఖీ చేసినప్పుడు ఇంట్లోకి మంచు విష్ణు ప్రవేశించినట్టుగా కూడా ఆయన గమనించారు. మరోవైపు మంచు మనోజ్కు సంబంధించినటువంటి సిబ్బందిని బెదిరించి అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి విజువల్స్ కూడా సీసీటీవీలో ఆయన గమనించి ఈ రోజు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా తన కుటుంబమైన హత్యాయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు నిస్సహాయ స్థితిగా తన కుటుంబాన్ని చేర్చి తన కుటుంబ సభ్యులను హతమార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి హత్యకు కుట్ర పన్నారంటూ కూడా ప్రధానంగా
ఆయన ఆరోపిస్తూ ఉంది. ఇంట్లో జనరేటర్లోకి ఇంట్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడటం, మరోవైపు జనరేటర్లోకి చక్కెరపడం ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఇదంతా కుట్రపూరితంగా ఎవరో పక్కా ప్లాన్ చేసుకుని ఇదంతా చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఇంట్లో ఎలాంటి వివాదాలు జరగొద్దు, శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దంటూ కూడా రాచకొండ సిపి మంచు విష్ణుకి మంచు మనోజ్ కి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇద్దరు వద్ద నుంచి కూడా ఒక బాండ్ కూడా తీసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మంచు మనోజ్ ఇంట్లో ఏమాత్రం గొడవ పడకుండా ఆయన నేరుగా పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లోనే ప్రజెంట్ ఇప్పుడు ఫిర్యాదు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి ఇటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించడంతో పాటు జనరేటర్ లోకి పంచదార పోయడం, ఆ తర్వాత విద్యుత్ హెచ్చుతగ్గులకు కారణం అయినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత ఈ విద్యుత్ హెచ్చుతగ్గులు వస్తున్నటువంటి సమయంలో ఇంట్లో గ్యాస్ కనెక్షన్లు కూడా యాక్టివ్ గా ఉన్నాయి. అదే పరిస్థితుల్లో బ్లాస్టింగ్ జరిగితే మొత్తం ఇంట్లో ఉండే వారందరికీ కూడా ప్రాణాపాయం అంటూ కూడా ఆయన తన ఫిర్యాదులో ఇప్పటికే పేర్కొన్నారు. సో ఇలాంటి పరిస్థితికి ఇలాంటి సిచ్యువేషన్స్ కారణమైనటువంటి వారిని ఖచ్చితంగా గుర్తించి చర్యలు తీసుకోవాలన్నది ప్రధానంగా ఆయన చెప్తూ ఉన్నారు. తన ఇంట్లోకి ప్రవేశించింది మంచు విష్ణుతో పాటు ఆయనకు సంబంధించినటువంటి బౌన్సర్లు, ఆ తర్వాత కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి అంటూ కూడా ఆయన ఇప్పటికే స్పష్టంగా చెప్తూ ఉన్నారు. పోలీసులకు కూడా ఇదే అంశాన్ని ఆయన తెలియజేయడం కూడా జరిగింది. సో మొత్తానికి ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదు కాబట్టి ఈ అంశం మీద దర్యాప్తు చేసి పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. నా కుటుంబం యొక్క భద్రత గురించి, నా కుటుంబం యొక్క రక్షణ గురించి తనకు ఆందోళన ఉంది కాబట్టి తనకు తగిన ఆయన కుటుంబాన్ని హత్య చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేయడం వెనుక కారణాలు ఏం కనిపిస్తున్నాయి? అంటే ప్రధానంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు అయితే ఆయన 2 రోజుల నుంచి ఇంట్లో లేరు. అయితే ఈ రోజు ఉదయం ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పవర్ సప్లై సరిగా లేకపోవడంతో జనరేటర్ సహకారంతోనే ఈ పవర్ సప్లై తీసుకుందామంటూ కూడా ఆయన భావించినప్పుడు ఆ జనరేటర్లు కూడా సరిగా పనిచేయనటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది అనేటటువంటి ప్రయత్నంలో భాగంగా చూసినప్పుడు జనరేటర్ లోపలికి పంచదార పోసినట్టుగా తెలుస్తుంది. సో అదే సమయంలో ఖచ్చితంగా విద్యుత్ సంబంధించినటువంటి హెచ్చుతగ్గులు భారీగా ఏర్పడతాయి. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కూడా జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలా ఇంట్లో షార్ట్ సర్క్యూట్లు ఏర్పడే విధంగా చేసి ఆ తర్వాత బ్లాస్టింగ్ కి కారణమయ్యేటటువంటి ప్రయత్నాలు చేశారన్నది ప్రధానంగా ఇప్పుడు మంచు మనోజ్ చేసినటువంటి ఆరోపణ. ఇది భయానకమైనటువంటి ఘటన. ఖచ్చితంగా ఇదంతా యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఘటన కాదు కాబట్టి పక్క ప్లాన్ తోనే ఇదంతా చేశారు. సో ప్రస్తుతం కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ను, తర్వాత ఎవిడెన్స్ ను కూడా ఇప్పటికే పోలీసులకు ఆయన సమర్పించారు. ప్రధానంగా మంచు విష్ణుతో పాటు ఆయనకు సంబంధించిన అనుచరులు ఇంట్లోకి కేక్ తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు, ఆ తర్వాత ఆ జనరేటర్ లోకి పంచదార పోసినటువంటి విజువల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు పహాడికర్ పోలీసులకు మంచు మనోజ్ అందజేశారు. సో వీటిపైన లోతుగా దర్యాప్తు చేయాలంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులకు ఇచ్చినటువంటి హామీ మేరకు తన ఎలాంటి గొడవలకు పోను, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా నేను ప్రయత్నిస్తాను కాబట్టి పోలీసులే నిందితులను గుర్తించాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చేసి.